హాయ్ అండి. మట్టి కుండే కదా అనుకుంటాము. శుభానికి అశుభానికి మట్టి కుండ అవసరం ఉంటుంది. పూర్వం పెద్దవాళ్ళు అన్నీ మట్టి పాత్రలోనే చేసుకునేవారు. అందుకే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. మట్టి కుండలో అన్నం వండుకుంటే కళ్ళకి చాలా మంచిదని చెప్పేవారు మా పెద్దవాళ్ళు. అదిగోండి, కుండ చేయడం చాలా కష్టం. మట్టి కుండే కదా అని ఈజీ మనం అనుకుంటాం, చాలా ఈజీ అని. మట్టి తెచ్చి బాగా తొక్కాలి, నానబెట్టి. అందులో ఒక రాయి ఉన్న కుండ అంతా కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోద్ది. ఒంగుని తీయాలి. మళ్ళీ అది 3 రోజులు కొంచెం 2 రోజులు ఆరాక మళ్ళీ 3 రోజులు చెక్క బల్ల రాయి పెట్టి సరుతారు. సరిసి దాన్ని కుండ కింద తయారు చేస్తారు. అది 2-3 రోజులు సరవాలి. మళ్ళీ అది ఆరాక కుండలన్నీ పేర్చి కాలసాలన్నీ ఎర్రగా వచ్చే వరకు కాలుస్తారు. కుండలు సరిగా కాలకపోతే మళ్ళీ అవి పాడైపోతాయి. చాలా కష్టపడాలి మట్టి కుండ చేయాలంటేని. కుండ చేయడం అంటే అంత ఆషామాషి కాదు, చాలా కష్టపడాలి. కుల వృత్తిని వదులుకోలేక చాలామంది మట్టి పాత్రలు చేస్తున్నారు, కానీ వారి కష్టానికి తగ్గ ఫలితం దొరకట్లేదు. పూర్వం పెద్దవాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం మట్టి పాత్రల వల్లే. అల్యూమినియం వచ్చాక ఆరోగ్యాలు కూడా మనకి అంతగా ఎవరికి బాగోట్లేదు. మట్టి కుండలో ఆరోగ్యం, టేస్ట్ కూడా బాగుంటాయండి కూరలు. ఎంత కష్టపడి చేస్తున్నారో చూడండి. కుండ తయారవ్వాలంటే అంత కష్టపడాలి. ఇంకా దీనికి బోల్డ్ ప్రాసెస్ ఉంది. మట్టి పాత్రలు వాడదాం, మనం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఎదుగుని తీస్తున్నారు. మట్టి పాత్రలు చేసేవారు అందరినీ ప్రోత్సహిద్దామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదిగోండి, కుండ తయారైంది.